హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టెట్ రెండు రాష్ట్రాల్లో టెట్కి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు. నేను డిఎస్సి ఎందుకు చెప్పట్లేదంటే, ఫస్ట్ టెట్ మీరందరూ కూడా టెట్ నోటిఫికేషన్తో ఒడ్డెక్కాలి. టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఫస్ట్ ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్. డిఎస్సి తర్వాత, టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. కానీ ఈలోపు మీరందరూ కూడా టెట్కి సన్నద్ధం కావాలి. టెట్కి సన్నద్ధం అవుతున్నారంటే డిఎస్సికి సన్నద్ధం అవుతున్నట్టే. ప్రభుత్వం కూడా అదే భావిస్తుంది. ఏంటంటే టెట్ నోటిఫికేషన్ అనేది డిఎస్సి ప్రాసెస్లో భాగం. డిఎస్సి ప్రాసెస్లో భాగం. ఇప్పుడు సెంట్రల్ సీటెట్ లాగా కాకోకుండా, సీటెట్ అంటే వస్తూ ఉంటే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు అక్కడ 2000, 3000, 4000, 5000, 10,000 అనేది త్రూఅవుట్ కంట్రీ ఇండియా మొత్తం మీద పోస్టులు అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే వేరియస్ డిపార్ట్మెంట్లు, వేరియస్ యాజమాన్య స్కూల్స్ ఉంటాయి కాబట్టి సైనిక్ స్కూల్స్ అని, మిలిటరీ స్కూల్స్ అని, అదేవిధంగా రైల్వే స్కూల్స్ అని, కేంద్రీయ విద్యాలయం అని, నవోదయ స్కూల్స్ అని, ఈ విధంగా రకరకాల స్కూల్స్ సెంట్రల్ లెవెల్లో ఉంటాయి కాబట్టి సీటెట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అక్కడ పోస్టులు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడేందంటే నీకు టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నాడు అంటే రెండు రాష్ట్రాల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉండట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. టెట్ నోటిఫికేషన్ లేట్ అవుతుందంటే డిఎస్సి కొంచెం లేట్ అవుతుందని అర్థం. అయితే ఈ 2 నెలలు ఇవి ఇప్పటి నుంచి అంటే ఈ అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్ కానీ ఇవి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ మంత్స్. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ 2-3 నెలల్లోనే నోటిఫికేషన్లు ఇస్తారు కూడా. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు ఏజీ కటాఫ్ తీసుకుని జియో ఇష్యూ చేస్తారు కాబట్టి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మంత్స్. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఈ టెట్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రూప్ 4 ఇవన్నీ కూడా వస్తాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఈ గ్రూప్ 4 అనేది కావాలని ఆపుతుంది. ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక అకేషన్ చూసుకుంటుంది, ఏదో ఒక విషయం చూసుకుంటుంది. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, లేదా ఇంకోటి విషయం, లేదా ఈ బద్వెల్ బై ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత దాని కోడ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది మాస్ నోటిఫికేషన్ 5-6 లక్షల మంది రాస్తారు, ప్రభావితం చేస్తుందన్నమాట ఎలక్షన్లు. ఆ ఉద్దేశంతో ఆపచ్చు. అందువల్ల ఇవి అయిపోయిననే రేపా మాపా అనేటటువంటిది ఉంది నోటిఫికేషన్. గ్రూప్ 4 దాదాపు 5-6 లక్షల మంది దాకా అప్లై చేస్తారు. ది బెస్ట్ పోస్టులు అనమాట, అత్యున్నత మంచి పోస్టులు. మీరు దాన్ని వదలొద్దండి. మీరు జనరల్ స్టడీస్, అదేవిధంగా పేపర్ 2 వచ్చేటప్పటికి తెలుగు, ఇంగ్లీషు ఉంటుంది కాబట్టి దానికి బుక్స్ కూడా మరి ఆల్రెడీ మనకి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. వాటికి కొద్ది రోజులు కొంచెం గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ రాగానే దానికి బుక్స్, అదేవిధంగా వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ మీడియం అందరికీ పంపించేసేసాము. ఇంగ్లీష్ మీడియం మరి ఎవరు చేయలేని విధంగా కాపీ కొడితే వాడిని జైలుకి పంపించే విధంగా కాపీ రైట్స్ యాక్ట్ కూడా తీసుకుందన్నమాట. కాబట్టి ఎవడన్నా ఏ పబ్లికేషన్ ఎవడన్నా మన బుక్స్ను కాపీ చేసినా వాడు చూస్తూ ఊరుకోవాలంతే. ఆ బుక్ని దగ్గర పెట్టుకుని ఈ పాటికి వాళ్ళు చాలామంది కొని ఉంటారు పబ్లిషర్స్. అది చూస్తూ మరి దాన్ని ఎట్లా ఉందా బుక్ అని చూస్తూ ఊరుకోవాలి తప్ప పొరపాటుని కాపీ కొడితే కాపీ రైట్ యాక్ట్ తీసుకోవడం జరిగిందనమాట. కాపీ రైట్ దాని ప్రకారం మరి మనం ఏ స్థాయికైనా వెళ్తాము. కాబట్టి ఎవరు కూడా మరి మన విషయంలో
అందరూ ఫ్రెండ్స్ చక్కగా నాతో బాగుంటారు కాబట్టి మరి ఆ మంచి రిలేషను ఎవరు కూడా చెడగొట్టుకోరు, అదేవిధంగా బ్యాడ్ నేమ్ తెచ్చుకోరు. గ్రూపుల్లో మరి చాలామంది గ్రూపుల్లో వాటిని కూడా తెలియపరుస్తాం అనమాట. పలానాడు ఈ విధంగా దొంగతనంగా కాపీ కొట్టాడు అని గ్రూపుల్లో కూడా పెట్టేస్తాం అనమాట. కేసు పెడతాం, అదేవిధంగా కోర్టుకు వెళ్తాం, అది గ్రూపుల్లో కూడా పెట్టేస్తాం. ఎందుకంటే అను పబ్లికేషన్ ఉన్నటువంటి ఆదర్శ్ కానీ మిగిలినటువంటి సిబ్బంది కానీ నేను కానీ ఎవరి బుక్స్ అసలు మేము చూడం, ఎవరి బుక్స్ చూడం. నేనేమంటానంటే మేము ఎవరి బుక్స్ చూడనప్పుడు మన బుక్స్ చూసి పొరపాటు కాపీ అది తెలియకుండా కొట్టి ఎవరు కూడా కావాలని చేయరు. డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ, నేను డైరెక్టర్స్ కూడా చెబుతున్నాను, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా చెప్తున్నాను, మీ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఎవరి దగ్గరైనా, అంటే మా దగ్గర కాకుండా మిగిలినటువంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకుంటే మీరు ఆచితూచి తీసుకోండి. ఆ మన బుక్ తెప్పించుకుని, ఎందుకంటే మనం లీడింగ్లో ఉన్నాం కాబట్టి ఎవడైనా మన బుక్కే చూస్తాడు కాబట్టి ఆ బుక్ అను పబ్లికేషన్ పొరపాటున కాపీ కొట్టి మాకు ప్రింటింగ్ ఇస్తున్నారా అని చూసుకోండి. ఒకవేళ పొరపాటున కాపీ కొట్టి మీకు ప్రింటింగ్ ఇచ్చేసాను అనుకోండి, మీ ఇన్స్టిట్యూట్ మీద నేను కేసు చేస్తాను. ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ మీద కేసు చేస్తాను. అందువల్ల డైరెక్టర్ మిత్రులు అందరూ నా మిత్రులే దాదాపు. అంటే మీకు తెలియదు, ఈ విషయం తెలియదు. ఎవరన్నా పబ్లిషరు మేమిస్తామని ఎవరైనా అడిగితే ఆచితూచి వ్యవహరించండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ టీచర్ అయితే మీ ఉద్యోగం కూడా పోతుంది. ఎస్, కోర్టుకి వెళ్తే మీ ఉద్యోగం కూడా పోతుంది. ఆ విధంగా పగడబందీగా కాపీ రైట్ యాక్ట్ అనేది ఉందన్నమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన కోరుతున్నాను. మీరు నాకు ఫోన్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అంతేగాని వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవి ఇంగ్లీష్ మీడియం బుక్స్. మీకు ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి ఒక సోషలే రావాలి, తెలంగాణ పిల్లలకి సోషల్ కూడా ఈరోజు రేపు పంపించేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు కూడా డైరెక్టర్ మిత్రులు కూడా మన బుక్సే ఫాలో అవుతున్నారు. ఉదాహరణకి తిరుపతిలో మరి శ్రీప్రజ్ఞ డైరెక్టర్ శ్రీ హరిబాబు గారు, అదేవిధంగా హేమశ్రీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా కడపలో వెస్ట్ మినిస్టర్ డైరెక్టర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా కర్నూలులో టీచర్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీ శ్రీరాములు గారు, అనంతపురంలో తేజ డైరెక్టర్ తేజ గారు, తేజ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీ తేజ గారు, అదేవిధంగా రీసెంట్గా సాయి గంగా వారు కూడా యాజమాన్యం వారు కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలని నాకు చెప్పడం జరిగింది వారు. అదేవిధంగా మరి టీచర్స్ అకాడమీ కనిగిరి డైరెక్టర్ శ్రీ మాల్యాద్రి గారు, అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, మరి కాకినాడ ఆదిత్య డైరెక్టర్ శ్రీ శేషారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం మేజర్ ఇన్స్టిట్యూట్లు అందరూ కూడా అవినిగడ్లు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ కూడా మరి మన బుక్సే ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ వీక్లో మరి యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక పేరు చిట్టి ద్వారా తీసుకుని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా బుక్స్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ పంపించేశాం. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ డేట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. అద్భుతమైనటువంటి బుక్స్, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, సోషల్ కానీ, మెథడాలజీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఇవన్నీ కూడా మంచి బుక్స్ వస్తున్నాయి. వాటిని కూడా ఒకరోజు డిస్ప్లే చేస్తాను. ఈ ఇంగ్లీష్ మీడియం అయిపోయింది కాబట్టి ఆ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కూడా నేను ఒకటే చెప్తాను మిత్రులారా, నేను ఏదైనా ఒక బుక్ ఇచ్చానంటే
కంపల్సరీగా 90% బిట్స్ దాని నుంచి రావాలి. ఆ విధంగా టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ చేయించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయించి చాలా ఈజీ వేలో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లేట్ అవుతుంది అంటే మీరు ఆ బుక్స్లో మంచి ప్రావీణ్యత సంపాదిస్తున్నారని దాని అర్థం. ఆ బుక్స్ని 15 రోజుల్లో ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తున్నారని అర్థం అన్నమాట. కాబట్టి మీ ముందుకు తీసుకొస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 రోజులున్నా 45 రోజులున్నా ఎంత టైం ఉన్నా ఒక 15 రోజుల్లో అయ్యే విధంగా నేను మీకు ప్లాన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు లాటరీలో ఒక పేరు తీద్దాము. ఎవరి నేమ్ అయితే వచ్చిందో వారికి ఫోన్ చేస్తాం. వారు చక్కగా వాళ్ళ ఫోన్ కానీ అవన్నీ కూడా చక్కగా నీట్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళే వ్యక్తి అయి ఉండాలి. అందుకని వేరే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చినా కానీ ఈ బుక్స్ పంపించబడమన్నమాట. ఇప్పుడు తీద్దాము. లాటరీలో ఒక పేరు తీయడం జరిగింది. సారిక వీరు విశాఖపట్నం డిస్టిక్ట్. మరి వీరికి ఫోన్ చేద్దాము. ఫోన్ చేస్తే వీరు ఏ బుక్స్ కావాలి ఏంటనేది తెలిసిపోతుంది. అను పబ్లికేషన్లో ఈరోజు మీకు లాటరీ ద్వారా బుక్స్ వచ్చినాయండి. ఓకేనా? ఏది మీరు ఎస్జిటిఆ స్కూల్ అసిస్టెంటా? అంటే ఎస్జిటి ప్రిపేర్ అవుతుంది సార్. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అండి? తెలుగు మీడియం సార్ నాది. సరే, ఓకే. ఈరోజు మీకు తెలుగు మీడియం బుక్స్ ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఇంతకుముందు అను పబ్లికేషన్ ఫాలో అయ్యారా? బుక్స్ తీసుకున్నారా ఏమన్నా? ఏం తీసుకోలేదు సార్. అప్పుడు మామూలుగా మ్యాగజైన్ లాంటివి కొనుక్కునేవాడిని. ఎక్కడ? అప్పుడు మామూలుగా అది ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కునేవాడిని అప్పుడు. అప్పుడు ఏంటంటే యాప్ ఒకటి ఉందని చెప్పారు. ఆ యాప్ ద్వారా అయితే బాగుంటుందని చెప్తే అది డౌన్లోడ్ చేసుకున్నాను. ఏంటి అను పబ్లికేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు సార్, ఎందుకంటే కొద్దిగా డెప్త్ గా ఉంటుంది కదా, అందుకని. మీ జిల్లాలో ఎక్కువగా అను పబ్లికేషన్ ఫాలో అవుతారా? ఫాలో అవుతారు సార్. మీ విశాఖ జిల్లాలో? ఓకే, మీకు ఇప్పుడు మంచి బుక్స్ పంపిస్తున్నాం మీకు కొరియర్ ద్వారా. ఓకేనా? వాటిని బాగా ఫాలో అయ్యి ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి కూడా మీరు బాగా తెలియపరిచి మంచి డిఎస్సి టెట్ మీద మంచి అవేర్నెస్ తీసుకురండి కాస్త. ఎందుకంటే చాలామందికి సిలబస్ ఏంటో తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు. అందువల్ల మిమ్మల్ని ఎందుకు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నానంటే మీ ద్వారా 10 మందికి చెబుతారని. అంటే నేను ఒక్కనే చెప్పాలంటే కష్టం కాబట్టి ఒక 10 మందికి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ టేకప్ చేస్తే తెలిసినటువంటి వాళ్ళందరికీ వాళ్ళకు కూడా డిఎస్సి మీద అవేర్నెస్ వస్తుంది, టెట్ డిఎస్సి మీద. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మీ అడ్రస్ ఈ వాట్సాప్ పెట్టండి. మీకు ఫోన్ చేస్తారు ఆఫీస్ నుంచి. అడ్రస్ వాట్సాప్ పెట్టేసేసి మీకు బుక్స్ మాత్రం ఫ్రీగా వస్తాయి. వీడియోస్ మాత్రం వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి దాన్ని బట్టి మీరు అమౌంట్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్. సో ఈ విధంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు మరి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన వీరికి బుక్స్ని, అంటే ఎవరైతే లాటరీలో గెలుపొందారో ఒక అభ్యర్థికి బుక్స్ని పంపించడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. గాడి తప్పుతున్న పాఠశాలల పర్యవేక్షణ. రాష్ట్రంలో 266 మండల విద్యాధికారి పోస్ట్ ఖాళీ. రెగ్యులర్ డిప్యూటీ విద్యాధికారి ఒకరు లేరు. బడుల తనిఖీ, పిల్లల అభ్యసన పరిశీలించేవారు కరువు. అంటే మరి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మరి ప్రభుత్వం స్కూల్స్ని బాగా డెవలప్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్ని బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి
ఒక బిల్డింగ్ ఉంటేనో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే సరిపోదు. సో దాని మీద సూపర్విజన్ ఉండాలి, ఎంఈఓస్ ఉండాలి, రెగ్యులర్ ఎంఈఓస్ ఉండాలి, ఎఫ్ఏసీలు కాకోకుండా, టెంపరీ కాకోకుండా. అదేవిధంగా డివైఈఓస్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, హై స్కూల్ స్థాయిలో వాళ్ళు మరి రెవెన్యూ డివిజన్కి ఒకరి చొప్పున ఈ డిఈఓస్ ఉంటారు, డిప్యూటీ డిఈఓస్. మరి వీరి పోస్టులు కూడా నింపాలి. అదేవిధంగా మరి పిల్లలు ఏ విధంగా అయితే పెరుగుతున్నారో ఈ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూల్స్ని డెవలప్ చేసినటువంటి సందర్భంగా వారి నిష్పత్తికి అనుగుణంగా టీచర్ పోస్టులను కూడా బాగా పెంచితే మరి ఇండియాలోని విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా తయారవుతుంది. మరి వీటన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మరి అందరి నిరుద్యోగుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో, మీ ప్రాధాన్యతలో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యింది. దానికి అందరూ సంతోషిస్తున్నాం. సో దీంతో పాటుగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారికి అదేవిధంగా మరి చక్కగా సూపర్విజన్ కావాలంటే ఈ మండల విద్యాధికారి పోస్టులు, ఎంఈఓ పోస్టులని వీటన్నింటిని కూడా భర్తీ చేసి మరి అత్యున్నతమైనటువంటి మంచి విద్యా విధానాన్ని పేద పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి మంచి విద్యను అందిస్తారని రాజశేఖర రెడ్డి గారి టైంలో సక్సెస్ స్కూల్స్ వ్యవస్థ అనేటటువంటిది వచ్చింది 2007 నుండి. మరి సక్సెస్ స్కూల్స్ అప్పటి వరకు గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది లేదు హై స్కూల్లో. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది వచ్చింది. మరి ఫలితంగా ఎంతోమంది పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మీ హయాంలో కూడా ఈ విధమైనటువంటి వ్యవస్థని, మంచి వ్యవస్థని, ఇంకా మంచి వ్యవస్థని అభివృద్ధి చేయగలరని, మరి మీకు ఆ శక్తి ఉంది అని మీరు ఒక్కసారి ఒక మాట తప్పరు, మడమ తిప్పనటువంటి వ్యక్తి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బాగా డెవలప్ చేస్తారని, రాష్ట్రంలో దేశంలో 28 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని మరి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారం. 2 రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులు చాలా ఉన్నాయి. చాలా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో 30,000 నుంచి 40,000 పోస్టుల వరకు ఉన్నాయన్నమాట. ఇంకా స్టిల్ నౌ ఏకోపాధ్యాయ పాఠశాలలే కంటిన్యూ అవుతున్నాయి. ఉపాధ్యాయ పాఠశాల అంటే ఒకే టీచరు నిర్వహిస్తుంది అన్నమాట. దానివల్ల విద్యా వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎయిడెడ్ టీచర్స్ని కూడా కలుపుకున్నారు. మంచి పరిణామం. ఎందుకంటే ఎయిడెడ్ టీచర్స్కి గవర్నమెంటే జీతాలు చెల్లిస్తుంది కాబట్టి వారిని కూడా వారిని తీసుకున్నప్పటికీ కూడా మీ పిల్లలు ఏమనుకుంటున్నారంటే పోస్టులు తగ్గుతున్నాయి అంటే పోస్టులు తగ్గవు. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇంకా చాలా ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి. రిటైర్మెంట్లు అవుతున్నారు. అదేవిధంగా 3 సంవత్సరాల అయింది డిఎస్సి పోస్టులు నింపి మరి ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. 30 నుంచి 40,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరానికి 10,000తో కనీసం 10,000తో నోటిఫికేషన్ ఇచ్చినా ఇంకా మిగులుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలు, నిరుద్యోగ అభ్యర్థులు, టీచర్ అభ్యర్థులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ ఎయిడెడ్ టీచర్స్ని తీసుకోవడం వలన ఎట్టి పరిస్థితుల్లో ఖాళీలు ఫిలప్ కాలేదు. అదేవిధంగా ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్క జిల్లాలో కనీసం 300-400 పోస్టులు నెలకి ప్రమోషన్ రూపంలో ఖాళీలు అవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఖాళీలు, ఈ విధంగా మరి రిటైర్మెంట్ ద్వారా ఖాళీలు, కొత్త పోస్టులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో మరి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి 2 ప్రభుత్వాలు మరి వీటి మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మరి నిరుద్యోగుల తరఫున మేము కోరుతున్నాం అన్నమాట.
కేసీఆర్పై నిరుద్యోగుల గుర్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్విట్టర్ వేదిక రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటూ ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీ వేదిక ప్రకటించిన చలనం లేదని మండిపడుతున్నారు. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ప్రశ్నల వర్షం అనమాట. ఈ విధంగా ట్విట్టర్ వేదిక ద్వారా హ్యాష్ట్యాగ్ ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ప్రభావం హుజురాబాద్ ఎలక్షన్లో కూడా మరి తీవ్రంగా చూపుతుంది. ఎందుకంటే నిరుద్యోగ అనేటటువంటి వాళ్ళు ఇంటికి కనీసం ఒకరు ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎక్కువగా మరి బేషిజాలు పోకోకుండా నిరుద్యోగుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు మరి పరిష్కరించి మరి మంచి ప్రభుత్వాలు మరి ఎన్నుకోవాలి. మంచి ప్రభుత్వాలు పరిపాలించాలి. మంచి స్కూల్ వ్యవస్థ, మంచి విద్యా వ్యవస్థ ఉండాలని మనం ఆశిద్దాం. సైకాలజీ. నేను మిత్రులరా ఈ సీటెట్, ఏపీ టెట్, టీఎస్ టెట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ రిలీజ్ చేశాం. అయితే చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం బుక్స్ బాగా ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియం బుక్స్ని ఫాలో అవ్వండి. సీటెట్, ఏపీ టెట్, అదేవిధంగా టీఎస్ టెట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటిని చక్కగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతవరకు ఎవరు కూడా ఆ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఆ స్థాయిలో బుక్స్ని రిలీజ్ చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి వరం, ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో భాగంగానే సైకాలజీ చక్కగా విని ఎప్పటికప్పుడు నోట్స్ని తయారు చేసుకుని మన బుక్స్ని ఫాలో అవుతూ వీడియోస్ని ఫాలో అయితే సైకాలజీలో మీకు అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి అన్నమాట. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను. అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి. మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే. ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది.
ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సైకాలజీ సారు శ్రీ చంద్రశేఖర్ సార్ చక్కగా మన బుక్స్ని ప్రజెంట్ చేశాం కాబట్టి మీకు అందిస్తున్నాం. కాబట్టి చాలామంది అభ్యర్థులు అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేసి మరి బుక్స్ని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, బుక్స్ తీసుకుంటున్నారు. ఆ విధంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. My name is Chandrasekhar. I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. సో TET and DSC లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ తెలుగు మీడియం ట్రై మెథడాలజీ శ్రీ దేవేంద్ర సార్ నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి వీరిని కూడా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివయ్య సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అభ్యర్థులు నేను పదే చెప్తున్నాను, మీరు ఐఐటి ప్రిపేర్ అయినా, IIIT ప్రిపేర్ అయినా, అడ్వాన్స్ ప్రిపేర్ అయినా, మెయిన్స్ ప్రిపేర్ అయినా, జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, సివిల్స్ ప్రిపేర్ అయినా, మ్యాథ్స్లో వెనకబడి ఉండకూడదండి. మ్యాథ్స్లో వెనకబడి ఉండకుండా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా బాగా పికప్ చేసుకుంటే మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలరు. సో వీరు శ్రీ విష్ణుమూర్తి సీనియర్ ఫ్యాకల్టీ. మరి వీరు మీకు సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్లీగా మీకు స్పందిస్తారు. కాబట్టి మీకు ఉన్నటువంటి డౌట్స్ని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇది విషయం. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు మీకు అందిస్తాను, అద్భుతమైనటువంటి విషయాలను అందిస్తాను. నా వీడియో ఒకరోజు రాకపోతే అప్సెట్ కావద్దు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాకపోవచ్చు 1 or 2 days. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మీకు మంచి బుక్స్, మంచి వీడియోస్ని అందించి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దగలనని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.